ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఆలోచన ఏంటి? పార్టీ ఆగండి అని ఎందుకంటోంది? ఇంతకీ స్థానిక సమరంపై తేలేదెన్నడు? ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందడుగు వేయాలని ఆలోచనకొచ్చింది సర్కార్. బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చిన తర్వాత ఎన్నికలను పోవాలని ఇన్నాళ్లు భావించింది. అందుకు అవసరమైన కార్యాచరణ కూడా చేసింది. కానీ సానుకూల నిర్ణయం రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయింది. ఈ నెల 15వ తేదీన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనుంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ ముందుకు వెళ్తే మంచిది అనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఖర్గే సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే ప్రభుత్వం మాత్రం వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ఆలస్యం చేయడం ఎందుకు అనే చర్చ చేస్తోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం జీవో ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తోంది. కోర్టులో ఇబ్బంది తప్పదని భావిస్తోంది. ఇక పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ కోటాలాగా సీట్లు ఇవ్వాలనే ఆలోచన కూడా చేసింది. అటు పార్టీ ఇటు ప్రభుత్వ పెద్దల ఆలోచనలపై కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించనున్నారు. 15వ తేదీ జరిగే సమావేశంలో దీనిపై క్లారిటీ వస్తుంది. ఇక మరోవైపు పార్టీ నిర్వహించే పాదయాత్ర తిరిగి ఈ నెల 23 నుండి ప్రారంభం కానుంది. వీటిపై కూడా చర్చ జరగనుంది. ఈ నెల 20న ఇన్ఛార్జ్ హైదరాబాద్కి రానున్నారు. ఇంతలో పాదయాత్రపై చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఆలోచన ఏంటి? పార్టీ ఆగండి అని ఎందుకంటోంది? ఇంతకీ స్థానిక సమరంపై తేలేది ఎప్పుడు అనే చర్చ అయితే ప్రస్తుతం హాట్ గా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారీ లైవ్ లో ఉన్నారు. చారీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందడుగు వేయాలనేటువంటి ఆలోచన కనపడుతుంది. ఈ నెల 15వ తేదీన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఉంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరగబోతుంది. ఇంతలో ప్రభుత్వం 2-3 రకాల ప్రయత్నాలు చేసింది. ఢిల్లీలో ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లులకి ఆమోదం తెలుపుకునేటువంటి ప్రయత్నం. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి ఆలోచన రాలేదు కాబట్టి జీవో ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తుంది. జీవో గనక ఇస్తే ఆల్రెడీ ఇంతకుముందు అమల్లో ఉన్నటువంటి ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏదైతే చేశారో ఆ రిజర్వేషన్ కాదని కొత్తగా జీవో ఇస్తే అది న్యాయపరంగా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2 అంశాల మీద ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆఖరిగా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచే 42% రిజర్వేషన్ని ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే పార్టీలో చర్చ జరిగింది. ఆ దిశగానే అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఇప్పటి వరకు అటు సీఎం ఇటు పీసీసీ చీఫ్ ఇద్దరు కూడా బీసీలకు రిజర్వేషన్ 42% ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనేటువంటి ఆలోచన చేసింది. ఇన్నాళ్ళుగా కూడా ఆ ప్రయత్నంలో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేసింది. బీసీలకి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ సూచన మేరకు జరుగుతుంది కాబట్టి 42% అధికారికంగా ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులన్నీ కూడా దారులు మూసుకుపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి అనేటువంటి అంశాల మీద ఫోకస్ చేసింది. అయితే ఇటీవల జరిగినటువంటి ఖర్గే దగ్గర జరిగినటువంటి సమావేశంలో కూడా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కావాల్సినటువంటి ఎట్లా అమలు చేయొచ్చు అనే దానికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఎన్నికలకు పోస్తే బెస్ట్ అనేటువంటి ఆలోచన కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చాలా రోజులుగా వాయిదా పడుతుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ నుంచి ఆలోచించాలనేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. పార్టీ పరంగానే 42% ఇవ్వాలనేటువంటి సూచన కూడా మెజార్టీ సభ్యుల నుంచి వస్తుంది కాబట్టి వీటన్నిటి మీద ఈ నెల 15వ తేదీన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ సమావేశంలో అటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా ఇటీవల పాదయాత్ర చేసినటువంటి పార్టీ దాన్ని బ్రేక్ చేశారు. ఈ నెల 23 నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ 2 అంశాలన్నిటి మీద కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల మీద వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి అందుకు సంబంధించి వీలైనంత త్వరగానే స్థానిక సంస్థలకు ముందడుగు వేసేటువంటి ఆలోచనే కనబడుతుంది.
అంటే చారి ఏదైతే వాయిదా ఉందో ఈ వాయిదా వేయడం కూడా కరెక్ట్ కాదనే అభిప్రాయం కొంతమందిలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ స్థానిక సంస్థలకు వచ్చేటువంటి నిధులు రావు కాబట్టి ఆలస్యం చేయడం వల్ల ఆ నిధులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళడమే మంచిది అనేటువంటి అభిప్రాయం కూడా కేబినెట్లో ఉన్నటువంటి మంత్రుల అభిప్రాయంగా కనబడుతుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్కి వెళ్తూనే బీసీల రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం మీద కూడా క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటే ప్రభుత్వం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి జరిగినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలన్నీ చూస్తే ఇప్పటికిప్పుడు రాష్ట్రపతి ఆమోదం తెలిపడానికి అంత సుముఖంగా ఉన్నట్టు కనిపించట్లేదు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, కానీ అపాయింట్మెంట్ కూడా దొరకలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వం ఉన్నటువంటి ఆప్షన్స్ని ఎట్లాగూ కమిట్మెంట్తో పార్టీ ఉంది అని చెప్తుంది కాబట్టి 42% పార్టీ తరపునే బీసీలకు టికెట్లు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూర్చుంది. ఇలా అన్ని రకాల అభిప్రాయాలు వస్తున్నటువంటి క్రమంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఒక చర్చ జరిగిన తర్వాత ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ నెల 15వ తేదీన పిఎస్సి సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ సమావేశంలోనే కొంత క్లారిటీ రావచ్చు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.